యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని యువతే దేశ దిశనిర్దేశమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని శివాజీ కాలనీలోని ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్సైజ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో యువతని భాగస్వామ్యం చేస్తున్నారని అన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. యువత చైతన్యం చేసే దిశగా వ్యాసరచన, వక్తృత్వ, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. యువత అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద వంటి ప్రముఖుల స్ఫూర్తితో యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని కోరారు. యువత వ్యసనాల బారి పడకుండా, విలువైన జీవితాలను నాశనం చేసుకోకుండా బంగారు భవిష్యత్తులకు బాటలు వేసుకోవాలి అని పిలుపునిచ్చారు. తమకు నైపుణ్యం ఉన్న క్రీడల్లో యువత రాణించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర, దేశ స్థాయిని చేయాలి అని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధులు, శివాని ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి. సో ఈరోజు ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి 24-25 ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ శివాజీ ఇంజనీరింగ్ కాలేజ్ హోస్ట్ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి నెహ్రూ యువ కేంద్రం డీడీ గారికి, అలాగే సెక్రటరీ గారికి, అలాగే ఈ కాలేజ్ డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి అండ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే మనకి ఇక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ అండ్ సీనియర్ లాయర్ సుధారాణి గారికి అండ్ అదర్స్కి, అలాగే మిగతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుండి ఇక్కడ విచ్చేసిన టీచర్స్కి, స్టాఫ్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, ఇదో మంచి ప్రోగ్రాం. ఇది గత 10 yearsగా మనకి చాలా ఇండియాలో చాలా రెవల్యూషన్ వస్తుంది. దానికి కారణం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఆయన ఫస్ట్ కూడా మనకి యూత్ ఫెస్టివల్ అనేది ఇప్పటి నుండి జరుగుతుంది. అప్పుడు యువజనోత్సవాలు అంటే ఏదో జస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టేసి వదిలేసిన పరిస్థితి. దాని తర్వాత 14 నుండి కూడా అక్కడ కేంద్ర మంత్రి గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ వికసిత్ భారత్ 2047 అని ఇక్కడ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అని మనం పెట్టి, దాంట్లో ఏదో వాళ్ళు కూర్చొని అక్కడ ఏదో ఇంప్లిమెంట్ చేసి మన మీద రుద్దేయడమే కాకుండా గవర్నెన్స్లో యువతని ఇన్వాల్వ్ చేయడానికి కోసం, జనరల్గా పాలిటిక్స్ అన్నా, ప్రభుత్వం అన్నా మన పేరెంట్స్తో వస్తారులే, మనకు అదేం సంబంధం, మన చదువు, ఎంటర్టైన్మెంట్, మన ఉద్యోగం, ప్రొఫెషన్ అలాగే లేదు. ఎవరు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, అసలు పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా, మన పాలకులు అనుకున్నట్టు చేస్తున్నారా లేదా, అసలు మనం ఏం కోరుకుంటున్నాం, నెక్స్ట్ జనరేషన్ ఏం కోరుకుంటుంది, దానికి తగ్గట్టు వెళ్తున్నారా లేదా, ఇవన్నీ జనరల్గా యూత్లో అవేర్నెస్ లేదు. ఇప్పుడిప్పుడే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చేపట్టిన తర్వాత, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత యూత్ను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో డిబేట్స్ పెట్టించి, యూత్ ఫెస్టివల్లో డిబేట్స్ పెట్టించి, ఎస్ఏ రైటింగ్స్ రాయించి, కాంపిటీషన్స్ పెట్టించి, స్పోర్ట్స్ కానీ కల్చర్ కోసం కానీ, మన ఇండియన్ కానీ దీనికోసం కానీ, అలాగే యాప్స్లో ఏం చేంజెస్ తీసుకురావాలి, ఇవన్నిటిని పెట్టి మొన్న 10, 11, 12 తారీఖుల్లో పెద్ద ఎత్తున ఢిల్లీలో నేషనల్ యూత్ ఫెస్టివల్ జరిగింది. దానికి ముందు స్టేట్ లెవెల్ యూత్ ఫెస్టివల్ జరిగింది, దానికి ముందు డిస్ట్రిక్ట్ లెవెల్ యూత్ ఫెస్టివల్ జరిగింది. అయితే మోడీ గారు 12న అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. సో 10, 11 తేదీల్లో ఢిల్లీలో అన్ని స్టేట్ యూత్ ఫెస్టివల్, అన్ని స్టేట్ వాళ్ళు వచ్చేటప్పుడు ఆయా కేంద్ర మంత్రులతో అక్కడ కలవమని చెప్పడం జరిగింది. సో మన స్టేట్ నుండి అక్కడ యూత్ అందరూ వచ్చారు, అన్ని డిస్ట్రిక్ట్స్ నుండి. అక్కడ
అక్కడ మనకి కేంద్ర మంత్రి గారు, మనకి యంగ్ డైనమిక్ కేంద్ర మంత్రి ఇన్ ఇండియా, యంగెస్ట్ డైనమిక్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఇండియా రామ్మోహన్ నాయుడు గారు అది హోస్ట్ చేసి, ఎలాగా మేము ఆ రోజు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రామ్మోహన్ నాయుడు గారు వచ్చి ఆ రోజు ఈవినింగ్ ఢిల్లీలో ప్రోగ్రామ్ 7 o'clock, మళ్ళీ మార్నింగ్ ఇక్కడ మళ్ళీ పెద్ద ప్రోగ్రామ్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి నన్ను